మార్నింగ్, నేను మీ నవీన్. ఇక్కడ నేను చెప్పబోయేది ఏదైతే ఇక్కడ ఉందో ఆపర్చునిటీ, కన్జ్యూమర్ ఆపర్చునిటీ, కన్జ్యూమర్ అంటే సిఇఓ, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనం అందరం కూడా పనిచేస్తున్నాం బయట ఎక్కడో ఒక దగ్గర, డబ్బుల కోసమే పనిచేస్తున్నాం కదా. మన డబ్బులు ఉన్నాయంటే బయట మనకైతే ఎక్కడ కూడా లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా హెల్త్ లేదు, హెల్త్ ఉంటే కూడా డబ్బులు లేవు. సో నేను ఇక్కడ చెప్పేది ఏదైతే ఉండేది, నేను ఒక 15 మినిట్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఇది 15 మినిట్స్ నేను మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత దీని గురించి మీకు అర్థమైతే ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తారో వాళ్ళతో ఒకసారి మేము మాట్లాడవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, హెల్త్ ఫస్ట్ మనకు అందరికీ ఇంపార్టెంట్ ఏముందంటే హెల్త్. ఇక్కడ ఇదంటే ఏముందంటే ఫస్ట్ మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ హెల్త్ వస్తుంది. తర్వాత దాంతోపాటు చేసుకుంటే 10 మంది మనం షేర్ చేసుకుంటా పోతే ఇక్కడ హెల్త్ అనేది వస్తుంది. ఇవి రెండు ఉన్నప్పుడే మనకి ఏముంటుంది, హ్యాపీగా అనేది ఉంటుంది. అవునా కదా? సో ప్రతి ఒక్కరం చేస్తున్నామంటే దేనికోసం, ఎంతో సంపాదిస్తున్నాం, బాగా సంపాదిస్తున్నాం, కానీ మనము డబ్బులు మన దగ్గర హెల్త్ లేకపోతే మాత్రం ఏం చేయలేదు. అవునా కదా? మనం ఒక పప్పు తిన్నాము, మన గ్యాస్ ట్రబుల్ ఉంది, ఒక స్వీట్ తిన్నాము, షుగర్ ఉంది, అంటే వేస్టే కదా. సో నేను ఇక్కడ చెప్పే ఆపర్చునిటీ మీరు కరెక్ట్గా విన్నట్టయితే 100% ఇక్కడ మీ జీవితం అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్కరం డబ్బులు పని చేస్తున్నామంటే దేనికోసం అంటే డబ్బులకు వస్తాం. అవునా కదా? మన డబ్బులు ఏం చేస్తాం మనం? అందరికీ కొన్ని కళలు అనేవి ఉంటాయి, డ్రీమ్స్. ఏముంటాయి మన డ్రీమ్స్ అంటే, ఒకటి లగ్జరీ హౌస్ కావాలని ఉంటుంది, తర్వాత లగ్జరీ కార్ కావాలని ఉంటుంది, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత వచ్చేసి గోల్డ్, ఒక మంచిగా గోల్డ్ తీసుకోవాలి, తర్వాత టైం ఫ్రీడమ్, తర్వాత ఫారెన్ ట్రిప్స్, తర్వాత పేరెంటల్ కేర్. అవునా కదా? తర్వాత హెల్త్, ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ ఎక్కడైనా ఉందో బయట అంటే ఎక్కడ లేదు, కానీ ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత చారిటీ, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఇవన్నీ డ్రీమ్స్ మనకు అవుతున్నాయి. మనం చేసే పనులే డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతున్నాయి అయితే లేదు. కానీ ఇవన్నీ ఏమైందంటే కళలు మాత్రం కళలుగానే మిగిలిపోతున్నాయి. కానీ ఇక్కడ నేను ఏదైతే ఆపర్చునిటీ చెప్తున్నానో దీని నుంచి ఈ కళలు, డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కావాలంటే మరి ఎన్ని డబ్బులు కావాలంటే ఇక్కడ నేను ఒక 10 కోట్లు పడుతుంది నేను అంటున్నాను. మరి 10 కోట్లు మనం సంపాదించాలంటే ఇప్పుడు చేసే పనుల ఒక ఏదైనా సరే, ఒక బట్టల షాప్లో పని చేసినాం, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్గా నేను ఒక 5 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఒక షాప్లో పని చేసినా మనకు వస్తుందంటే రాదు. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఆపర్చునిటీ ద్వారా మనం ఇక్కడ ఈ 10% సంపాదించవచ్చు, ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఎట్లా మరి? ఇక్కడ మనం పొద్దున లేచిన నుంచి రాత్రి వరకు ఏదైనా వస్తువు మనం వాడుతున్నామంటే కస్టమర్గానే కదా. ఎస్, ఇక్కడ సిఇఓ ప్రోగ్రామ్ అనేది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనం అందరం కస్టమర్స్. పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఏదో ఒక వస్తువు తీసుకొని వాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను కస్టమర్గా ఏం చేస్తున్నానంటే ఒక 100 రూపాయలకు ఒక వస్తువు తీసుకున్నా. ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ రీటైల్ షాప్లో. ఈ రీటైల్ షాప్ అతను మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు ఆయన చేయడు. ఇది ఎక్కడ తీసుకొస్తున్నట్టు హోల్సేల్ షాప్లో. హోల్సేల్ షాప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు ఆయన అక్కడ కూడా చేయడు. తర్వాత వచ్చేసి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్, అంటే ఒక డీలర్ దగ్గర తెస్తాము, ఈయన కూడా ఇక్కడ తయారు చేయడు. తర్వాత సేల్ ఆఫ్ ఏజెంట్, అంటే ఒక ఏజెన్సీ దగ్గర తెస్తాము, ఆయన కూడా తయారు చేయడు. అక్కడ నుంచి ఫ్యాక్టరీ, ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకొస్తాము. ఈ ఫ్యాక్టరీ నుంచి మన దగ్గరికి రావాలంటే ఈ మధ్యవర్తి నలుగురు ఉన్నారు. ఈ మధ్యవర్తి నలుగురు వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఈ నలుగురు ఉండటం వల్ల ఇక్కడ ఈ చేతులు మారుతున్న రేట్ అనేది పెరుగుతుంది. ఎట్లా మరి చూద్దాం ఒకసారి. ఇక్కడ 100 రూపాయలకు ఒక వస్తువు తీసుకున్నా, ఏదైనా సరే కావచ్చు. ఈ 100 రూపాయలు ఇక్కడ వస్తువు తీసుకున్నా అంటే ఎక్కడ తీసుకొస్తామంటే ఈ రీటైల్ షాప్లో తీస్తాం. డైరెక్ట్ కంపెనీకి అయితే పోలేము. మరి కంపెనీలో మన దగ్గర తయారవుతుందా? 100% కాదు. మంచి నెంబర్ 1 మల్టీ క్లాస్ నెంబర్ 1 ప్రొడక్ట్ ఉందంటే అది ఒక 40 రూపీస్కి తయారవుతుంది. ఇక్కడ ఒక 30 రూపీస్కి తయారైంది. ఒక 10 రూపీస్ ఆ కంపెనీలో చూసుకుని ఒక 40కి బయటికి రిలీజ్ చేసిండు. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి 100 అవుతుంది. అంటే మన దగ్గర ఎంత పోతుందంటే 60 రూపాయలు పోతుంది. మరి 60 రూపాయలు ఎవరు డబ్బులు అంటే ఇక్కడ 100% ఇక్కడ కస్టమర్ లేదు. ఈ మధ్య ఉన్న వాళ్ళే కాదు, కంపెనీ కాదు, ఇక్కడ కస్టమర్ డబ్బు లేదు. మరి కస్టమర్ డబ్బులు ఎట్లా మరి ఎక్కడ పోతున్నాయి అంటే ఒక 40 రూపీస్ ఏమవుతున్నాయి, ఇక్కడ రీటైలర్ 10 రూపాయలు, హోల్సేలర్ 10 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ 10 రూపాయలు, సేల్ ఆఫ్ ఏజెంట్ ఇక్కడ 10 రూపాయలు బిల్. వీళ్ళు 40 రూపాయలు 40 రూపాయలు బిల్ తీసుకుంటారు. మరి 20 ఎక్కడ పోతుందంటే ఏదైనా మనం ఒక వస్తువు వాడుతున్నామంటే ఖచ్చితంగా మనం టీవీలో యాడ్ కానీ లేకపోతే పేపర్లో యాడ్ కానీ చూసి వాడుతున్నాం. అవునా కాదు? మరి వాడినప్పుడు వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే చేయరు. ఫ్రీగా చేయరు. వాళ్ళకు 20% కావాలి. ఒక వస్తువు తీసుకున్నామంటే దాంట్లో 20% యాడ్స్కి వెళ్తుంది. ఎవరు చేస్తారు మరి యాడ్ అంటే ఒక సెలబ్రిటీ కావాలి. ఆ సెలబ్రిటీ ఏం చేస్తుందంటే 20% వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ 40 + 20 60% ఇక్కడ వెళ్తుంది మధ్యవర్తులు. మరి ఇక్కడ ఇప్పటి దాకా మనం తీసుకున్న దాన్ని ఏమంటామంటే 50% మనం బయటకి ఇస్తేదాన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. దాన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనం 60 రూపాయలు మధ్యలో పోతున్నాయి. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే 50 రూపాయలు ఏవైతే పోతున్నాయో 50 రూపాయలు మనమే తీసుకొచ్చి రిటర్న్ అని చెప్తున్నాం. మరి ఎట్లా అంటే ఈ మధ్యవర్తులు అందరినీ కట్ చేద్దాం. ఈ కంపెనీలో తయారైన వస్తువు ఇక్కడ కంపెనీలో తయారైతుంది, డైరెక్ట్ కస్టమర్గా మనకి ఇస్తుంది. ఇక్కడ మన కంపెనీ ఎట్లా మరి అంటే ఎవరు మధ్యవర్తులు లేరు, వీళ్ళందరినీ కట్ చేస్తుంది. ఈ పోయి 60 రూపాయలు తిరిగి మనకి ఇస్తుంది. ఇక్కడ మన కంపెనీ ఎట్లా ఇస్తుంది మనం చూద్దామంటే ఇక్కడ పెయింటింగ్ చూస్తున్నాం. ఇక్కడ మార్కెట్ షాప్, ఇక్కడ వచ్చేసి మన వెస్టీజ్ షాప్. సో ఇక్కడ వెస్టీజ్ ఏముందంటే ఫస్ట్ ప్రొడక్ట్ మీద డిస్కౌంట్, ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నాం మనకు. ఎంఆర్పీ మీద బయట ఎక్కడ ఏమైనా డిస్కౌంట్ ఉన్నది, కానీ మన దగ్గర వచ్చేసి 10 to 20% డిస్కౌంట్. ఇది 365 days. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ బ్యాక్.
ఈ క్యాష్ బ్యాక్ అనేది 5 to 16% ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మనకు 10th రోజు మనకు అకౌంట్లో వస్తుంది. మనం ఉన్న 5% ఉంటే 5%, 8 ఉంటే 8, 12 ఉంటే 12, 16 ఉంటే 16% మనకు అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మూడవ మనకు బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ మీద ఏమైనా ఫ్రీగా ఇస్తారా బయట అంటే ఎక్కడ ఏం కూడా ఇయ్యరు. కానీ మన దగ్గర వచ్చేసి 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు ఇక్కడ. ఇది ఎప్పటి వరకు అంటే ఎవ్రీ మంత్ 18th వరకు ఇస్తారు ఫ్రీ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది రీపర్చేస్ కింద కొత్త ఐడి మీద మాత్రం మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇక్కడ. ఇది ఫ్రీ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి లాయల్టీ ప్రోగ్రామ్ అంటాము. ఇక్కడ మనం ఇంట్లో మామూలుగా అందులో 5,000 నుంచి ప్రొడక్ట్ 4 నుంచి 5,000 వాడతాం కదా. ఇక్కడ ఒక 100 టీవీ అంటాం. ఇక్కడ ఒక 3 నుంచి 3,500 రూపాయలు అవుతుంది. ఇది మనం ఒక 4 నెలలు తీసుకున్నట్లయితే మనకు 5 నెలలు వచ్చేసి 2,500 రూపాయల సామాన్ ఫ్రీ వస్తుంది. మనకు బయట అయితే ఎక్కడ కూడా రాలేదు. మనకు అంత అవసరం లేదు. ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, ఉన్నది ఒక 60 టీవీ అంటాం. ఇక్కడ మన బిజినెస్లో ఒక 2,000 నుంచి 2,500 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనం 4 నెలలు తీసుకుంటే 5 నెలలు వచ్చేసి 1,250 రూపాయల సామాన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 బెనిఫిట్స్ బాగున్నాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ తీసుకుంటే 5,000 తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 10,000 తీసుకుంటే ఇంకా ఎక్కువ అనేది మనకు ఫ్రీ ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ గ్యారంటీ. మనకు ప్రొడక్ట్ ఏమైనా గ్యారంటీ ఉందంటే ఎక్కడ ఎలాంటి గ్యారంటీ అయితే ఏం కూడా లేదు. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఒక 30 days టైం ఇస్తుంది. ఇక్కడ 30% వాడుకోవచ్చు. మనకు నచ్చలేదు రిటర్న్ చేస్తే GST అమౌంట్ కట్ చేసుకొని మిగిలింది మనకు రిటర్న్ ఇస్తారు. అకౌంట్ యాడ్ ఉంటే అకౌంట్ చేస్తుంది, లేదంటే మనకు వచ్చే రూపంలో అయినా సరే మనకి రిటర్న్ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బయట బెనిఫిట్స్ ఏమైనా వచ్చినాయంటే ఇక్కడ ఏం వాల్యూ 0. కానీ ఇక్కడ మన దగ్గర తీసుకుంటే ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఇది 4 months తీసుకునే 50 month అంటే ఇది ఒక 20%, అంటే ఓవరాల్గా 50% బెనిఫిట్స్ ఇక్కడ మనకు వచ్చినాయి. అవునా? 50% బెనిఫిట్స్ ఏమి వచ్చినాయి అంటే మనం బ్రాండ్ చేంజ్ చేసి మనం బయట వాడే వస్తువులు కాకుండా అక్కడ నుంచి మన వెస్టేజ్లకు బ్రాండ్ చేంజ్ చేసి షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ 50% బెనిఫిట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఇక్కడ మనం కన్జ్యూమర్ ఉంటే ఎంపవర్మెంట్ వచ్చిందా లేదంటే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎంపవర్మెంట్ వచ్చింది. ఎంత కస్టమర్ ఉంటే 50%. మనం ఒక 3,000 రూపాయల వస్తువులు తీసుకున్నామంటే 50% అంటే ఒక 1,500 రూపాయల బెనిఫిట్ ఇక్కడ మనకు వస్తుందంటే ఇక్కడ మనకు కన్జ్యూమర్ ఉంటే ఆదాయం తీసుకోవచ్చు. సో మనం బయట అయితే ఏం కూడా లేదని ఇక్కడ నుంచి కస్టమర్ ఉంటే ఆదాయం సంపాదించవచ్చు. ఇది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఈ బెనిఫిట్స్ వచ్చినాయి 50%. మన కంపెనీ ఎంత ఇస్తారో మనకు 60 కదా. ఇంకా 10% ఎట్లా మరి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం, బాగా అనిపించింది ఏం చేస్తాం, మనము లైక్ చేస్తాం. ఇంకా బాగా అనిపించింది షేర్ చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక వస్తువు మనం ఒక వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు బాగా అనిపిస్తే లైక్ చేస్తాం. ఇంకా బాగా అనిపిస్తే ఒక మన ఫ్రెండ్కి కానీ మన రిలేటివ్స్ కానీ షేర్ ఇస్తాం. సో ఇక్కడ మనం ఒక రెఫరల్ బెనిఫిట్ కింద మనకి 10% ఇక్కడ ఇస్తుంది మన కంపెనీ. మరి ఎట్లా మరి ఒక వస్తువు ఎగ్జాంపుల్ దగ్గర పర్సనల్గా షాపింగ్ ఒక 4,000 చేసిన పర్సనల్ షాపింగ్ 4,000 చేసి తీసుకొని బాగా అనిపించింది. 50% బెనిఫిట్ వచ్చినాక ఇది ఏం చేసిన అంటే ఇంకా 10% కావాలి కాబట్టి నేను 10 మందికి షేర్ చేసి ఇక్కడ ఒక 10 మందికి షేర్ చేస్తే ఏమైంది, బాగా కూడా సేమ్ 4,000 తీసుకున్నారు. ఇక్కడ 40,000 టర్న్ ఓవర్ జరిగింది. ఆ రోజు మనకి ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 4,000 ఇన్కమ్ వస్తుంది మనకు మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ 10 మందికి కూడా ఏం చేసారు, వీళ్ళు కూడా సేమ్ ఇంకొక 10 మందికి చెప్పుకుంటా లేరు, రెఫరల్ చేసారు. ఇక్కడ 10 మెంబర్స్ చేస్తే 100 మెంబర్స్ అయ్యారు. సేమ్ వీళ్ళు కూడా 4,000 తీసుకున్నారు. ఇక్కడ కంపెనీకి వచ్చేసి 4 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఆ రోజు మన ఇన్కమ్ వచ్చేసి 40,000 ఉంటుంది. ఈ 40,000 కోసం మనం బయట ఎంతోమంది పనిచేస్తారు, 10,000, 12,000, 15,000, 20,000 కోసం. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీ నేను అంటున్నా. కాబట్టి ఇక్కడ వస్తే మనం ఈ 40,000 సంపాదించాలంటే మరి ఎన్ని రోజులు పడుతుందంటే నాకు ఇక్కడ ఒక మనం డైలీ ఒక 2 to 3 hours, ఎన్ని రోజులు ఒక 6 months to ఒక 2 years చేస్తే చాలు ఈ బిజినెస్లో మనం అనుకున్న ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎంటర్ప్రెన్యూర్స్ మనం వాళ్ళకి వద్దామంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు 100 మంది లేదు, 100 మంది పోయి ఇంకొక 10 మంది చెప్పారు. ఇక్కడ 1000 మంది లేదు. ఈ 1000 మంది కూడా సేమ్ 4,000 తీసుకున్నారు. ఇక్కడ 40 లక్షల టర్న్ ఓవర్ జరిగింది కంపెనీకి. ఆ రోజు మన ఇన్కమ్ వచ్చేసి 4 లక్షలు ఉంటుంది. సో ఇక్కడ చూడండి 4 లక్షల రూపాయలు మనం ఇక్కడ సంపాదించడానికి మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే జీరో ఇన్వెస్ట్మెంట్, ఏం కూడా లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఏమైనా మన సర్టిఫికేట్స్ అవసరం లేదు. మనకి ఏమైనా స్టడీ అంటే ఏమీ లేదు. మరి ఎక్కడైనా మనం బ్రాంచ్ పెట్టామంటే బ్రాంచ్ కూడా లేదు. సో ఏం చేసామంటే మనం వాడుకున్న వస్తువులు 10 మందికి రెఫర్ చేసుకుంటారంటే మనకి ఇంత టీమ్ 1,000 మెంబర్స్ టీమ్ అయితే ఇక్కడ మనకు 4 lakhs వచ్చింది. సో ఇక్కడ 4 lakhs వచ్చిందంటే అనుకున్నట్టుగా లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, ఈ లగ్జరీ హౌస్ కోసం మనకు కంపెనీ నుంచి హౌస్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ఈ బ్యాంక్ బ్యాలెన్స్, గోల్డ్ మనం అనుకున్న డ్రీమ్స్ అనేది 100% ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇక్కడ 4 లక్షలు వచ్చినప్పుడు టైం ఫ్రీడమ్ ఫుల్గా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది, టైం ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇదంతా బాగుంది, 4 లక్షలు వచ్చినప్పుడు మరి ఎప్పుడు వచ్చింది ఇది కంపెనీ యొక్క మనం డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇది వచ్చేసి 2004 జూన్ 2కి వచ్చింది.
ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు వచ్చేసి కంపెనీ 20 years కంప్లీట్ అయిపోతుంది జూన్ 2. స్టార్ట్ అయినప్పుడు బ్రాంచెస్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3500 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ప్రొడక్ట్ వచ్చేసి 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 470+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్. నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి 6 మందితో వర్క్ స్టార్ట్ అయినప్పుడు ప్రజెంట్ 2.5 కోట్ల మంది యాక్టివ్గా పనిచేస్తారు డిస్ట్రిబ్యూటర్లు. తర్వాత ఒక 5 కోట్ల మంది కస్టమర్గా ఇక్కడ ఈ బిజినెస్ ఈ వెస్టేజ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టర్నోవర్. కంపెనీ యొక్క టర్నోవర్ వచ్చేసి 5 కోట్ల టర్నోవర్ చేసింది కంపెనీ. అప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3000 కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ మన ఇండియన్ కంపెనీ, చాలా గొప్ప విషయం. ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు ఇంకొక 9 దేశాల్లో ఈ కంపెనీ యొక్క టర్నోవర్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా బాగుంది, మరి రైట్ ఓకే. మరి ఈ బిజినెస్ని ఎందుకు చేయాలి? ఫస్ట్ మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మరి యాక్టివ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. నేను చెప్తున్న ఎగ్జాంపుల్గా ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఒక ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నాడు. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇక్కడ ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఎంప్లాయీ ఒక డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఒక పర్సన్ ఒక దగ్గర ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాడంటే 8 నుంచి 10 గంటలు పని చేస్తాడు. ఆయనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే 15,000 రూపాయలు. 15,000 ఆయన పని చేస్తున్నాడు. మరి ఒక రోజు ఆయన వెళ్ళకపోతే డబ్బులు వస్తాయంటే రావు. ఒక రోజు వెళ్ళకపోతే డబ్బులు రావు. ఒక 1 వీక్ పోలేదు ఆయనకి ఏదో ఎందుకు రావడం అప్పుడు డబ్బులు రావు. ఒక 1 మంత్ వెళ్ళాలంటే ఆయన డబ్బులు అయితే రావు. ఇది ఎంప్లాయీ పర్సన్. మరి ఈ రోజు 15,000 ఉన్న ఇన్కమ్ వచ్చిన నెలలో ఒక 30,000 అవసరం పడుతుంది. ఆ 30,000 కావాలంటే మన ఎన్ని గంటలు పని చేయాలంటే 20 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా 30,000 కాకపోతే 45,000 అవసరం పడుతుంది. అప్పుడు ఎన్ని గంటలు పని చేయాలంటే 30 గంటలు పని చేయాలి. 30 గంటలు ఇక్కడ ఉందా టైం ఒక వ్యక్తి కంటే లేదు. సో ఏముందంటే ఇక్కడ ఇన్కమ్ అనేది లిమిటెడ్గానే ఉంది. ఒకవేళ ఈ పర్సన్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ సడన్గా చనిపోయిండు లేడు, ఈయన ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ ఉందంటే ఇక్కడ 0 సెక్యూరిటీ ఏమి కూడా లేదు. ఇది ఎంప్లాయ్ పర్సన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే 5 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఏదో ఒక చిన్నగా షాప్ నడిపించుకుంటా ఉన్నాడు ఒక పర్సన్. సడన్గా ఆయన కూడా ఒకరోజు షాప్ తీయడు, అమౌంట్ వస్తుందా రాదు. ఒక 1 వీక్ తీయలే, అప్పుడు కూడా డబ్బులు రావు. ఒక 1 మంత్ ఏదో ఒక అర్జెంట్ పని ఉంది, 1 వీక్ తీయలే, డబ్బులు వస్తుంటే రావు. కానీ కాంపిటీషన్ ఉంటుందంటే 100% కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇక్కడ 4 తోమల దగ్గర ఇప్పుడు మనం షాప్ పెట్టినాం. ఇక్కడ నేను పెట్టినా, తర్వాత ఇక్కడ ఇంకొక పర్సన్ వస్తుంది, ఇక్కడ ఇంకొక పర్సన్ వస్తుంది, ఇక్కడ ఇంకొక పర్సన్ వస్తుంది. ఇప్పుడు నాకు 30,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు వీళ్ళు నలుగురు నాకు కాంపిటీషన్ వచ్చినప్పుడు నా ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందా? 100% తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకి ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ పోతుంది, టైం పోతుంది. మనం దాంతో మనకి ఏమొస్తాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బీపీ, షుగర్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ పర్సన్ వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గా ఉండి పని చేసే కానీ ఇంకా డబ్బులు రావు. ఎగ్జాంపుల్గా మన తెలుగులో చెప్పాలంటే రెక్కడితే కానీ డొక్కడంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది ఉంటారు. మరి వీళ్ళు ఎంతమంది పీపుల్స్ అంటే 95% పీపుల్స్ ఉన్న వీళ్ళ దగ్గర డబ్బు వచ్చేసి 5% మాత్రమే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది. మనం పొద్దున లేచింది మొత్తం నుంచి పని చేస్తున్నామంటే ఈ 5% డబ్బుల కోసం పనిచేస్తా ఉన్నాం 90% మంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఏం చేసిందంటే ఒక ఫార్ములా అనేది చేసిండు. ఏంది మరి అంటే మనం మ్యాన్ పవర్ని, టైంని అనేది మల్టిప్లై చేసిండు ఇక్కడ బిజినెస్ మ్యాన్. ఎట్లా మరి అంటే ఒక 1000 స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ 1000 స్టోర్లలో ఒక్కొక్క స్టోర్లో ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నా, వర్గాలను పెట్టుకున్నా, ఒక రోజుకు 10 గంటలు పని చేసినా ఒక రోజుకి వచ్చేసి 1,00,000 గంటలు పని జరుగుతుంది. ఈ 1,00,000 గంటలు పని జరుగుతుందంటే ఇక్కడ ఏమైనా అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైము, ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్గానే ఉంటుంది ఇక్కడ బిజినెస్ మ్యాన్. ఒకవేళ ఈ 1000 స్టోర్లలో ఒక 100 స్టోర్లు బంద్ ఉంటే ఈ బిజినెస్ మ్యాన్కి ఏమైనా లాస్ ఉందంటే ఏం కూడా లాస్ ఉండదు. ఒకవేళ సడన్గా ఈ 1000 స్టోర్లు పెట్టిన బిజినెస్ మ్యాన్ లేడు, ఈ పర్సన్ సడన్గా ఎక్స్పైర్ అయిపోయాడు, చనిపోయినట్టే ఈ స్టోర్లు నడుస్తాయి లేదంటే 100% నడుస్తుంది. ఎందుకోసం అంటే నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న జనరేషన్, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ 100% ఇక్కడ నుంచి బిజినెస్ అనేది ఇన్కమ్ తీసుకుంటారు ఈ బిజినెస్ మ్యాన్. ఈయన ఉన్నా లేకపోయినా నేను ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇది బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఇన్వెస్టర్ చూసుకున్నాం. ఇన్వెస్టర్ కూడా ఒక 10 కోట్లు పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఒక ఫ్లాట్ పైన లేకపోతే ఒక బిల్డింగ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ చేసిండు, సడన్గా ఈయన కూడా లేడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్లు కానీ లేకపోతే వచ్చే ఇన్కమ్ కానీ ఆగిపోతుంది అంటే 100% ఆగది. ఎవరికి వస్తుంది అంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి అనేది వస్తుంది. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముందంటే ప్యాసివ్ ఇన్కమ్లో జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ ఉంది, ఉన్నా లేకపోయినా ఇక్కడ ఆదాయం వస్తుంది. సో ఇక ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే నేను ఆపర్చునిటీ తీసుకోవాలని చెప్పి చెప్తున్నా. ఈ మన వెస్టేజ్ బిజినెస్లో మరి ఎట్లా మరి వస్తుంది మనకంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బిజినెస్ మ్యాన్ చేసి 1000 స్టోర్స్ చేసినప్పుడు ఈయన ఉన్న లేకపోయినా ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పింది కదా. మన కింద కూడా ఒక 1000 మెంబర్ నెట్వర్క్ అయినారు. ఈ 1000 మెంబర్ నెట్వర్క్ అయినప్పుడు మనం ఉన్నా లేకపోయినా పొద్దున్న లేచి నుంచి రాష్ట్రంలో వీళ్ళందరికీ కస్టమర్గా వస్తువు తీసుకొని వాడుతూ ఉంటారు. కాబట్టి మన నెట్వర్క్ క్రియేట్ అయినప్పుడు మనం ఉన్నా లేకపోయినా ప్రతి నెల అనేది మనకు ఇన్కమ్ అనేది వస్తుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మన దగ్గర కూడా ఇది ఇన్కమ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి 0 ఇన్వెస్ట్మెంట్ మీద. ప్యాసివ్ ఇన్కమ్ వేరే దగ్గర కూడా ఉంది కానీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం 0 ఇన్వెస్ట్మెంట్.
సో ఇదండి బిజినెస్ ప్లాన్ మొత్తం వచ్చేసి. థ్యాంక్ యూ అందరికీ, విష్ యూ వెల్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా కావాలంటే కింద వచ్చే నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.